ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు పాలనలో దివ్యాంగులకు చేయూత అందిస్తున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు తెలిపారు. పల్నాడు జిల్లా వినుకొండలో దివ్యాంగులకు 40,000 విలువ చేస్తే 18 బ్యాటరీ ట్రై సైకిల్ పంపిణీ చేశారు. ఈ సైకిల్కు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 40 కిలోమీటర్లు పయనించవచ్చని ఆంజనేయులు చెప్పారు. దివ్యాంగ శక్తి పథకంతో సుమారు 12,76,000 మంది దివ్యాంగులు వారి సహాయకులకు మేలు జరుగుతుందన్నారు. భారత ప్రభుత్వం నుండి వికలాంగులకు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయటం ఎంతో అభినందనీయం. దానిలో భాగంగా ఎలింకో భారత ప్రభుత్వ సంస్థ ఎలింకో ఈరోజు ఈ మీకు బ్యాటరీతో నడిచే ట్రైసైకిల్స్ మీకు అందించడం చాలా సంతోషం. ఒకసారి మోడీ గారికి, ప్రధానమంత్రి గారికి గట్టిగా చప్పట్లు కొట్టి జేజేలు పలకాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. గతంలో కేంద్ర ప్రభుత్వాలు ఉంటే ఎప్పుడు పల్లెల దాకా, నియోజకవర్గాల దాకా ఇలాంటి సేవా కార్యక్రమాల్ని దివ్యాంగులకి గత ప్రభుత్వంలో మరి చూడాల. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ఇలాంటివన్నీ కూడా దివ్యాంగుల కోసం చూస్తున్నాం. అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగుల కోసం 12,70,000 మందికి ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చినందుకు ఒకసారి చంద్రబాబు గారికి గట్టిగా జేజేలు పలకాలని కోరుతున్నాం. అట్లాగే దివ్యాంగులకు ఉద్యోగాల్లో 2% ఉన్నదాన్ని 3% పెంచారు చంద్రబాబు గారు. అంతేకాదు 3,000 ఉన్న పెన్షన్ 6,000 పెంచడం మరి అందరూ కూడా సంతోషించదగ్గ విషయం. అట్లాగే ఎవరైనా 90% దివ్యాంగులైతే వాళ్ళకి 15,000 చొప్పున, బెడ్ రిడన్ వాళ్ళకి 15,000 చొప్పున కూడా ప్రభుత్వం అందజేస్తూ ఉంది. మరి ఈరోజు 18 మందికి బ్యాటరీ మోటార్ సైకిల్స్ పంపిణీ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగిస్తాం. ఎలింకో సంస్థ ద్వారా, కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా శివశక్తి ఫౌండేషన్ దానికి ఇక్కడ తెప్పించడానికి అయ్యేటువంటి ఖర్చులు అన్ని కూడా భరించి తీసుకొస్తామని నరేంద్ర